హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత సో అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ పరిస్థితి ఏంటని కానీ, లేదంటే మాస్టర్స్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటని కానీ అయితే చాలామంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, జాబ్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ కానీ, మాస్టర్స్ చేయడానికి వచ్చే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, కంప్లీట్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని ఇప్పుడు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మాస్టర్స్ చేయడానికి 2025లో యూస్ రావచ్చా, అండ్ జాబ్ మార్కెట్ ఎలా ఉందని అయితే కొన్ని వీడియోస్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ కార్డ్స్లో లింక్స్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయిన వాళ్ళలో మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది ఎవరైనా ఉన్నారు అంటే అది స్టూడెంట్స్ మాత్రమే. బేసిక్గా స్టూడెంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మెయిన్గా మాట్లాడుకుంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఎస్కి మాస్టర్స్ చేయడానికి వచ్చేటప్పుడు ఒక ఎడ్యుకేషన్ లోన్ 25 నుంచి 30 lakhs తీసుకుని వస్తాం అనమాట. అండ్ ఇక్కడ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఆల్రెడీ ఒక $500 నుంచి $800 ఉంటాయి అనమాట. అది ఏ లొకేషన్ అవనే సరే, ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉంటాయో లైక్ గ్రాసరీస్కి కానీ, హోమ్ రెంట్కి కానీ, అండ్ చిన్న చిన్న యూటిలిటీస్కి కానీ కూడా $500 నుంచి $800 మంత్లీ అవుతూ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ లైక్ 50,000 నుంచి 60,000 మంత్లీ అవుతూ ఉంటాయి. సో ఈ అమౌంట్ని మళ్ళీ ఇండియా నుంచి తెచ్చుకోండి అంటే చాలా కష్టం అనమాట. ఇక్కడ మాస్టర్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా బ్యాకప్ ఉన్న వాళ్ళు ఎలానే తెచ్చుకుంటారు. బట్ ఏంటంటే, సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేని వాళ్ళు ఏంటంటే, సో ఇక్కడ ఏదైనా పార్ట్ టైం చేసుకొని సో దాని నుంచి కొంచెం ఈ ఎక్స్పెన్సెస్ క్లియర్ చేద్దామన్న మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి సో ఈ ట్రంప్ వచ్చినాక ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుకుందామన్న ప్రాసెస్లో సో ఈ స్టోర్స్ మీద కానీ, ఏదంటే గ్యాస్ స్టేషన్స్ మీద అయితే రైడ్స్ చేపిస్తున్నాడు. సో అందుకోసం అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్టూడెంట్స్ ఈ పార్ట్ టైమ్స్ కూడా మానేశారనమాట. సో మానేస్తే ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ క్లియర్ చేయడానికి ఎక్స్ట్రా మనీ ఏమైతే ఉండవు కాబట్టి సో వాళ్ళు మళ్ళీ ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే కొంచెం బర్డెన్ అనమాట. సో ఆ విధంగా స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం అయితే ఏంటంటే, సెకండ్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ మార్కెట్ చాలా డౌన్ అయితే ఉంది. లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే జాబ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. చాలా మంది మాస్టర్స్ అయిపోయి వాళ్ళ జాబ్ రాక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒక సైడ్ ఎక్స్పెన్సెస్, ఒక సైడ్ కాలేజ్ లోన్ ఉంటుంది, అండ్ ఒక సైడ్ జాబ్ కూడా రావట్లేదు అనమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బర్డెన్ అయితే పడుతుంది అనమాట. ఈ ట్రంప్ వచ్చినాకే కాదు, లాస్ట్ 1 year నుంచి ఇలానే ఉంది జాబ్ మార్కెట్ సిచ్యువేషన్. బట్ ఏంటంటే ఈ పార్ట్ టైమ్స్ వల్ల కొంచెం అది కవర్ అవ్వడానికి అయితే ట్రై చేసేవాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ పార్ట్ టైం కూడా చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళైతే చాలా స్ట్రగుల్స్ అయితే పడుతున్నారు ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళైతే ఈ పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. సో మరి ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ పార్ట్ టైం చేసుకొని ఎక్స్పెన్సెస్ క్లియర్ చేద్దామనే మైండ్ సెట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కొంచెం ఆలోచించుకోవాలి. సో కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, ఒక 1 or 2 years టైం తీసుకుంటే ఏంటంటే ఈ 1 yearలో పరిస్థితులు ఏమైనా మారే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. లేదంటే మీరు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవచ్చు. 1 year 2 years ఇండియాలో ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా స్కిల్స్ అయితే అప్డేట్ చేసుకొని సో తర్వాత వస్తే ఏంటంటే జాబ్ మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ 1 or 2 years ఒకవేళ మీరు ఏమైనా జాబ్ చేస్తే మీరే మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఆ మనీతో మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పెన్సెస్ క్లియర్ చేసుకుంటే సో మీరు మళ్ళీ పార్ట్ టైం చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఎవరైతే అమెరికాకు వద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో సార్ వాళ్ళైతే హోప్ వదులుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకొని, కొంచెం గ్యాప్ తీసుకొని, ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వస్తే చాలా బెటర్ అనమాట. సో అదనమాట స్టూడెంట్స్ సంబంధించిన కరెంట్ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, సో జాబ్ చేసే వాళ్ళైతే కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నారని అయితే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, ఎలాంటి కండిషన్స్ కానీ అయితే జాబ్ చేసే వాళ్ళకైతే పెట్టలేదు. బట్ ఏంటంటే లాస్ట్ టైం మనం ట్రంప్ ఉండేటప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అవి ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాంటివి అంటే వీసా ప్రాసెసింగ్ టైమ్స్ కానీ, లేదంటే వీసా మనకి ఎక్స్టెన్షన్ అప్లై చేసేటప్పుడు ఇచ్చే టైం కానీ, సో ఇవన్నీ చాలా లేట్ అవుతాయి అనమాట. స్క్రూట్నీ ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు లాస్ట్ టైం కూడా చాలామంది అయితే ఎక్స్టెన్షన్స్ అప్లై చేసేటప్పుడు చాలా లాంగ్ ప్రాసెస్ ఉండేది. అండ్ ఏంటంటే అప్రూవల్స్ వచ్చినా సరే తక్కువ టైమే వచ్చేవన్నమాట. అండ్ చాలామందికి ఆర్ఎఫ్ఈలు పడటము, ఇలాంటివన్నీ జాబ్ చేసే వాళ్ళకైతే మళ్ళీ ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే లాంగ్ ప్రాసెసింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదైతే జరుగుతుంది. జాబ్ చేసే వాళ్ళు మేజర్గా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల చాలా మంది అయితే ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే సో ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో
ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత అది కోర్టులో అయితే ఆగిపోయింది అనమాట. సో కోర్టు అయితే ఆర్డర్ పాస్ చేసింది. సో దానివల్ల ఏంటంటే కొంచెం నాకు తెలిసి అంత ఈజీగా అది పాస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అది 1700 నుంచి 1800 నుంచి అయితే వస్తుంది, లాంగ్ టైం నుంచి అయితే వస్తుంది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో. సో అంత ఈజీగా అయితే తీసేయలేరు. సో అందుకోసమే కోర్టు అయితే దాన్ని అయితే పాస్ చేసింది ఆర్డర్ని. సో చాలా టైం అయితే పడుతుంది మనకి, అది ఎన్ని రోజులు అవుతుందో ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా చెప్పలేము. సో అదే అనమాట. సో జాబ్ చేసే వాళ్ళకైతే సో మేజర్గా ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇదైతే లేదు. బట్ ఏంటంటే ఈ వీసా ప్రాసెసింగ్స్ ఇవన్నీ డిలే అవుతాయి, ఎక్స్ట్రా క్వశ్చనరీస్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, సో యూఎస్కి రావాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 100% అయితే రావచ్చు. బట్ ఏంటంటే కొంచెం టైం తీసుకుని అయితే రావాలి. ఎవరైతే ఫ్రెషర్గా వద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ లేదో అలాంటి వాళ్ళు ఒక 1 year 2 years గ్యాప్ తీసుకొని రావడం బెటర్ అనమాట. సో ఇలా చేస్తే ఏంటంటే మీరు ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని సో కొంచెం మనీ సేవ్ చేసుకొని యూఎస్ వస్తే మీరు వచ్చినాక ఇక్కడ ఏంటంటే ఆ ఎక్స్పెన్సెస్కి ఆ మనీ యూజ్ అవుతాయి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే మీకు ఏంటంటే మంచి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఆ రకంగా ఏంటంటే మీరు టైం తీసుకుంటే బెటర్ అనమాట. లేదు మాకు ఫైనాన్షియల్గా బ్యాకప్ ఉంది, సో మాకు పర్వాలేదు, కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాత్రం 100% మీరు రావచ్చు. సో యూఎస్ ఈజ్ ద మెయిన్ ల్యాండ్ ఫర్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఎప్పుడు కూడా స్కిల్స్ పర్సన్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. సో ఇది గాయస్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.